క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి చివరి వచనం వరకు ధ్యానించుకుందాము. ప్రియ స్నేహితులారా, ఈ దినము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాము. యేసు పరిశుద్ధాత్మను వాగ్దానం చేయడము గురించి మనము తెలుసుకోబోతున్నాము. విశ్వాసమునకు వినయము ఏ విధంగా నిదర్శనమో ప్రేమకు కూడా వినయమే నిదర్శనము. యేసుతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడము సులభమే. అయితే దానిని మనము క్రియల ద్వారా నిరూపించాలి. వినయము లేని ప్రేమ అబద్ధపు ప్రేమ. నిజమైన క్రైస్తవులు వినయము చూపాలి. కాబట్టి చూపడము కాదు కానీ ఆ విధంగా ఆశించడము వలన వినయం చూపెడతాము. క్రీస్తుకు అవిధేయుడైన వాడు క్రీస్తుకు ప్రేమించలేడని అర్థము. మనం ఆయన ఆజ్ఞల గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనము క్రీస్తుని ప్రేమించి విధేయత చూపితే ఆయన మనకు పరిశుద్ధాత్మ అనే మరో ఆదరణకర్తను పంపుతాడు. ఆయనను ప్రేమించి గైకొన్న వారిని మాత్రమే క్రీస్తు పరిశుద్ధాత్మను పంపుతాడు. మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించకపోతే మన జీవితంలో ఏదో ఒక భాగంలో క్రీస్తుకు విధేయులుగా లేమన్నమాట. స్నేహితులారా, మనము పరిశుద్ధాత్మ గురించి, ఆదరణకర్త గురించి తెలుసుకుందాము. ప్రాముఖ్యంగా ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మరియు క్రీస్తు ఆత్మ. దేవుడు మరియు క్రీస్తు పరలోకంలో ఉన్నారు. అయితే ఆత్మ మనతో ఇక్కడ భూమిపైన ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మన సమస్త ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ బలము మరియు ప్రేమ ఆత్మ నుండి కలుగుతాయి. మన క్రొత్త జన్మ, క్రొత్త ఆత్మీయ జీవము పరిశుద్ధాత్మ నుండి కలుగుతాయి. దేవుడు 3 ఆకృతులు లేక 3 క్రమములు గల ఉనికి ఉన్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అయితే మనలను బట్టి మన జీవితంలో ప్రవేశించు ఆకృతి పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు అదృశ్యుడు. కుమారుడైన దేవుడు పరలోకమునకు తిరిగి వెళ్ళాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నమ్మిన వారి యొద్దనున్నాడు. పరిశుద్ధాత్మ మనతో చిరకాలం ఉంటాడని యేసు చెప్పాడు. యేసు మరణించిన తర్వాత శిష్యులు ఒంటరిగా ఉండకుండా ఆయన తన స్థానంలో పరిశుద్ధాత్మను పంపాడు. కాబట్టి క్రీస్తు లోకములో ఉన్నప్పుడు ఏ కార్యములు చేశాడో అవే కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మను పంపాడు. మనము పరిశుద్ధాత్మ గురించి తలంచినప్పుడు ఆయన మనతో ఉన్న క్రీస్తు సన్నిధి అని తలంచాలి. క్రీస్తు ఏమి చేశాడో పరిశుద్ధాత్మ అదే చేస్తున్నాడు. క్రీస్తు భూమిపైన చేసిన క్రియలను కొనసాగించడమే పరిశుద్ధాత్మ పని. స్నేహితులారా, గ్రహించండి, క్రీస్తు శిష్యులతో ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. క్రీస్తు వారి బోధకుడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ మన బోధకుడు. క్రీస్తు తనకు తానే సాక్షి. అదేవిధంగా పరిశుద్ధాత్మ క్రీస్తుని గూర్చి సాక్ష్యమిస్తాడు. క్రీస్తు తన శిష్యులను బలపరిచాడు, బుద్ధి చెప్పాడు, ధైర్యపరిచాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనలను బలపరుస్తాడు, బుద్ధి చెబుతూ ధైర్యం చెబుతాడు. సమస్తమును క్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. పరిశుద్ధాత్మ మనకు చెబుతాడు. అందుకొరకే యేసు పరిశుద్ధాత్మను వేరొక ఆదరణకర్త అని పిలిచాడు. యేసు మొదటి ఆదరణకర్త. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయన స్థానంలోకి వచ్చాడు.
పరిశుద్ధాత్మ సత్య స్వరూపి. క్రీస్తే సత్యము కాబట్టి ఆయన ఆత్మయే సత్య స్వరూపి అయి ఉండాలి. ఆత్మ విశ్వాసులను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. లోకము అనగా అవిశ్వాసులైన మనుషుల లోకము ఆత్మను ఒప్పుకొనదు. ఎవరు క్రీస్తును అంగీకరించరో వారు ఆయన ఆత్మను అంగీకరించరు. అయితే ఆయన యందు విశ్వాసముంచు వారికి యేసు తన ఆత్మను పంపాడు. ఆత్మ విశ్వాసులలోనూ నివసిస్తాడు. ఒక విషయాన్ని గ్రహించండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మిమ్ములను అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును అని శిష్యులతో అన్నాడు. దీనికి 2 అర్థాలున్నాయి. మొదటిది, యేసు తిరిగి పరిశుద్ధాత్మ రూపంలో తన శిష్యుల యొద్దకు వస్తాడన్న అర్థం ఇస్తుంది. రెండవది, పునరుద్ధానుడైన తర్వాత వారికి శరీర రూపంలో కనబడతాడని అర్థము. 2 అర్థాలు సత్యమైనవి. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూ చూడదు. మరుసటి రోజు క్రీస్తు చనిపోతున్నాడు. తర్వాత ఆయన లోకములోని అవిశ్వాసులకు కనబడడు. అయితే తన శిష్యులకు కనబడతాడు. అయితే మీరు నన్ను చూతురు. యేసు మరణము నుండి లేచి తన యందు విశ్వాసముంచిన వారికి కనబడినాడు. ఆయన మరణమును జయించాడు. ఆయన మట్టి శరీరము చంపబడినప్పటికీ ఆయన జీవించుచున్నాడు. ఆయన మరణము జయించాడు. కాబట్టి ఆయన మనుషులమైన మనము కూడా మరణమును జయిస్తాము. ఆయన పునరుద్ధానం వలన మనము కూడా ఎప్పటికీ జీవిస్తాము. విజయమందు మరణము మృంగబడెను. 1 కొరింథీ 15:54. ఆ దినమున అనగా యేసు పునరుత్థానుడైన దినమున శిష్యులు క్రీస్తు ఆత్మ స్వభావమును గ్రహించగలుగుతారు. ఆ దినమున యేసు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. యోహాను సువార్త 20:22. వారు పరిశుద్ధాత్మను పొందిన వెంటనే యేసు నిజంగా తన తండ్రి యందున్నాడని తెలుసుకున్నారు. వారు యేసునందున్నారని, యేసు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు వారి యందున్నాడని కూడా వారు తెలుసుకున్నారు. తనను ప్రేమించిన వాడు తన చేత, తండ్రి చేత ప్రేమించబడతాడని యేసు చెప్పాడు. మనము ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని యేసు భావార్థం కాదు. విషయం అది కాదు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము. దేవుడు మనలను మొదట ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించాడు. రోమా 5:8. అయినప్పటికీ మనము దేవుని ప్రేమ పొందిన తర్వాత తప్పనిసరిగా ఆయనను తిరిగి ప్రేమించాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో ప్రవహిస్తున్నది. రోమా 5:5. కాబట్టి అదే ప్రేమ మన నుండి దేవునికి, ఇతర మనుషులకు కూడా ప్రవహించగలదు. మన ప్రేమ దేవుని కోసము, ఇతరుల కోసము ఎంతగా ప్రవహిస్తుందో అంతగా ఆయన ప్రేమ మనలోకి ప్రవహిస్తుంది. ప్రేమ నుండి ప్రేమ ఉద్భవిస్తుంది. తనను ప్రేమించు విశ్వాసి కేవలం దేవుడు మాత్రమే గాక క్రీస్తు కూడా ఆ విశ్వాసిని ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు విశ్వాసికి తన్ను తానే కనపరుచుకుంటాడు. నన్ను ప్రేమించిన వానికి నన్ను కనపరుచుకుందునని యేసు చెబుతున్నాడు. తనను ప్రేమించినవాడు తన చేత, తండ్రి చేత ప్రేమింపబడతాడని యేసు చెప్పాడు. మనము ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని యేసు భావార్థము కాదు. విషయం అది కాదు.
ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము. దేవుడు మనలను మొదట ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించాడు. రోమా 5వ అధ్యాయము 8వ వచనంలో. స్నేహితులారా, మనము దేవుని ప్రేమ పొందిన తర్వాత తప్పనిసరిగా ఆయనను తిరిగి ప్రేమించాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో ప్రవహిస్తున్నది. రోమా 5:5లో. కాబట్టి అదే ప్రేమ మన నుండి దేవునికి, ఇతర మనుషులకు కూడా ప్రవహించగలదు. మన ప్రేమ దేవుని కోసము, ఇతరుల కోసము ఎంతగా ప్రవహిస్తుందో అంతగా ఆయన ప్రేమ మనలోకి ప్రవహిస్తుంది. ప్రేమ నుండి ప్రేమ ఉద్భవిస్తున్నది. తనను ప్రేమించు విశ్వాసిని కేవలం దేవుడు మాత్రమే గాక క్రీస్తు కూడా ఆ విశ్వాసిని ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు విశ్వాసికి తన్ను తానే కనపరుచుకుంటాడు. నన్ను ప్రేమించువానికి నన్ను కనపరుచుకుందునని యేసు చెబుతున్నాడు. తనను ప్రేమించు వారికి యేసు తన్ను తాను బయలుపరుచుకుంటాడు. అంతేకాదు, ఆయన మరియు తండ్రి తమ్మును ప్రేమించు వారిలో నివాసం చేస్తారు. దీని గూర్చి తలంచండి. సర్వశక్తిగల దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో ప్రతి విశ్వాసి యందు నివసిస్తాడు. యేసును ప్రేమించడము, ఆయన మాటలు నిత్యం గైకొనడము రెండు సమ్మిళితంగా ఉంటాయి. ప్రేమ లేకపోతే గైకొనడము ఉండదు. క్రీస్తు మాటలు గైకొనుకునుట దేవుని మాటలు గైకొనుకునుటయ్యాయి. ఎందుకంటే క్రీస్తు మాట్లాడే మాటలు వాస్తవానికి దేవుని మాటలే. స్నేహితులారా, ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహించండి. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను తండ్రి తన కుమారుని పేరిట పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి మరియు కుమారుని నుండి ఏకముగా వచ్చుచున్నాడు. యేసు ఈ లోకములో తన శిష్యులతో ఉండినప్పుడు తన యొక్క అనేక బోధలను వారు సంపూర్ణముగా తెలుసుకోలేకపోయారు. అయితే ఆయన మరణము తర్వాత పరిశుద్ధాత్మ యేసు మాటలను, క్రియలను శిష్యులకు జ్ఞాపకము చేయడమే కాక ఆయన బోధించిన మాటలకు, క్రియలకు అర్థాన్ని కూడా బోధించాడు. పరిశుద్ధాత్మ ఈరోజు మనకు కూడా అదే చేస్తున్నాడు. క్రొత్త నిబంధన వ్రాత మూలముగా ఉండినప్పటికీ దానిని సంపూర్ణంగా ఎరిగి దానిని మన జీవితములకు వర్తించినట్లు చేయడానికి పరిశుద్ధాత్మ సహాయము అవసరము. ఈ దినమున కూడా పరిశుద్ధాత్మ సంఘానికి ప్రముఖ బోధకుడిగా, మార్గదర్శిగా ఉన్నాడు. అయితే బైబిల్ బోధను పరిశుద్ధాత్మ ఎప్పటికీ వ్యతిరేకించడు లేక విభేదించడని జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్ బోధకు వ్యతిరేకమైన బోధను ఎవరైనా పొందినారంటే అలాంటి బోధ పరిశుద్ధాత్మ నుండి ఆయన పొందలేదని తెలుసుకోవాలి. స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనతో మాట్లాడుతున్నారు. క్రీస్తు శాంతి ఆత్మకు సంబంధించిన శాంతి. మొదటిగా అది దేవునితో సమాధానము, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి. రెండవది మన హృదయములలో, మనస్సులలో ఉన్న అంతరంగ సమాధానము. బాహ్యంగా ఇబ్బందులు వచ్చిన క్రీస్తు శాంతి మనలో నిలిచి ఉంటుంది. మూడవది క్రీస్తు శాంతి పరిశుద్ధాత్మ ఫలములలో ఒకటి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నంతకాలము ఆత్మఫలము మనలో నిలిచి ఉంటుంది. కాబట్టి యేసు తన శిష్యులతో, మీరు కలవరపడనవసరం లేదు, వెరవనవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏమి జరిగినా మీరు నా సమాధానము కలిగి ఉందురు అని చెప్పాడు. యేసు
శిష్యులను వదిలి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు వారు వ్యాకులపడి దుఃఖించారు. అయితే వారు తమ సొంత భయము, నిరుత్సాహముల గురించే తలంచుచున్నారు. వారు యేసును నిజంగా ప్రేమిస్తే యేసు తండ్రి యొద్ద ఉండుటకు పరలోకానికి వెళుతున్నాడని సంతోషించి ఉండేవారు. ఆయన తండ్రి యేసును మహిమపరచబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. శిష్యులు ఆనందపడవలసి ఉన్నది. యేసు శిష్యులలో నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించాలి. తండ్రి నాకంటే గొప్పవాడు కాబట్టి ఆయన నన్ను మహిమపరచగలుగుతున్నాడు, నన్ను మృతుల నుండి లేపగలుగుతున్నాడు మరియు పరలోకములో ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుచున్నాడు అని చెప్పాడు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే, దేవుడు క్రీస్తు ఒక్కరేనని మనం చాలాసార్లు విని ఉంటాము, అదే గ్రహింపులో ఉంటాము. ఇది సత్యం. అయినప్పటికీ యేసు తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. దీనిలో ఆయన అర్థం ఏమిటి? ఆయన అర్థం ఇది: యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆది నుండి తండ్రి యొద్ద తనకున్న మహిమను కొంత వదిలిపెట్టాడు. ఆయన తండ్రితో సమానంగా ఉన్నాడు. అయితే ఆయన భూలోకానికి వచ్చినప్పుడు తనకున్న సమానత్వమును కొంతకాలం వరకు తనకై తానే వదులుకొని మనుష్య రూపమున వచ్చాడు. పిలుపు పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాలు. కాబట్టి యేసు ఈ లోకంలో ఉండినప్పుడు తండ్రి ఆయన కంటే గొప్పవాడుగా ఉన్నాడు. అప్పుడు పునరుద్ధానము ద్వారా తండ్రి సృష్టి మొదలుకొని ఆది నుండి యేసుకు ఉన్న మహిమను తిరిగి ఇచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో. ఈ విషయాలను యేసు ముందుగానే శిష్యులతో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు మరణము సంభవించినప్పుడు వారి విశ్వాసము నాశనము కాకుండేలా ఈ విధంగా చెప్పాడు. యేసు చెప్పిన సంగతులన్నీ నెరవేరడము వారు చూచినప్పుడు నిజంగానే వారి విశ్వాసం బలపడింది. ఈ లోకాధికారి అనగా సాతాను యూదా మరియు బంట్రోతుల రూపంలో రావలసినది. ఆ సమయంలో వారు యేసును పట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. సాతాను యేసును పట్టుకోగలిగినట్లు చేసిన యేసు పైన ఎటువంటి పట్టు సాధించలేదు. మనుషుల జీవితములలో పాపము ద్వారా సాతాను పట్టుకుంటాడు. అయితే యేసులో పాపం లేదు కాబట్టి సాతాను యేసుపై ఏ విధంగానైనా విజయం సాధించలేదు. అవును, 3 రోజులు యేసును సాతాను సమాధిలో ఉంచాడు. అంతకంటే ఎక్కువసేపు ఆయన మీద పట్టు ఉంచలేకపోయాడు. యేసు తనంతట తానే దుష్టుల చేత చంపబడుట, సమాధిలో పెట్టబడుట అనుమతించాడు. తండ్రిని ఎంతగా ప్రేమించాడో, ఎలా విధేయుడయ్యాడో దీని ద్వారా లోకమునకు కనపరుచుకున్నాడు. అందుకొరకే యేసు అన్నాడు, వానికి అంటే సాతానుకు సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు దేవుని చిత్త ప్రకారము నేను చనిపోయి తిరిగి లేపబడాలి. కాబట్టి సాతాను నా దేహమును చంపి సమాధిలో 3 రోజులుంచుట వలన తండ్రి చిత్తమును నేను గైకున్నానని లోకము చూడాలి. ప్రియ స్నేహితుడా, ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన గ్రహింపులోకి దేవుడు ఎన్నో విషయాలు తీసుకొని వస్తాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు కుమారునిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏ విధంగా జీవించారో అటువంటి జీవితము నీవు నేను కూడా జీవించాలి. ఆ విధంగా జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు మనం సంసిద్ధులుగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.